మనం తినటానికి, మన చూపుకి, మన మనసుకు ఏది నచ్చుతుందో అది మనం అల్లాహ్ కోసం ఇవ్వాలి. అదే కుర్బానీ అంటే. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని ఎంతగా ఇష్టపడ్డారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు? మరి అంతగా ఇష్టపడినటువంటి బిడ్డను అల్లాహ్ మార్గంలో ఆయన గొంతు కోయడానికి సిద్ధపడ్డారంటే దాన్నే కుర్బానీ అంటారు. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు, బంగారు షాపులు కలిగినటువంటి వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఆవుల్లో భాగాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే పొట్టేలుకి 20,000 ఊరు పెడతారు. దేనికి వచ్చిన తంట? ఇదైతే 3,000తో పోతుంది. వాస్తవానికి పెద్ద జంతువులో భాగము మీరు ఇవ్వాలి, ఇవ్వచ్చు, కాదనడం లేదు. కానీ మీ నియత్ ఏముంది ఇక్కడ? మీ నియత్ ఏముంది? పొట్టేలు కంటే ఎద్దు అయితే బాగుంటుంది అనే నియత్ మీకు ఇక్కడ లేదు. మీ నియత్ మారిపోయింది. ఏమైతుంది మీ నియత్? పొట్టేలుకి 20,000. అమ్మో, ఇంత డబ్బులా? ఎందుకు వేస్ట్? ఒక్కరోజు తిని పడేసేదానికి 20,000 ఖర్చు పెట్టాలా? ఇదైతే 3,000 బెస్ట్. ఈ యొక్క నియత్ అనేది చాలా వినాశనకరమైనది. అల్లాహకు మనలోని ప్రతి ఒక్కరి స్థితి గతిని బాగా ఎరిగిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మీరు పొట్టేలు ఇచ్చే స్తోమత మీలో ఉందా లేదా, మీకు భాగం ఇచ్చే స్తోమత ఉందా లేదా, అసలే కుర్బానీ ఇవ్వలేని స్తోమత ఉందా లేదా అనేది అల్లాహకు బాగా తెలుసు. కావున స్తోమత లేనివాడా పెద్ద జంతువులో భాగమే కాదు, అసలు ఇవ్వకపోయినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తిని మన్నిస్తాడు, ఏమి ఇబ్బంది లేదు. కానీ స్తోమత పెట్టుకొని కూడా ఈ విధమైనటువంటి చెడు నియత్తును చూశారు, ఇది మాత్రం అల్లాహకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు.